పెళ్లి కష్టాలు ఇంతకే స్టార్టింగ్ ప్రార్థన చేశారా? పర్లేదు అంటే ఇంకో లోపు ఎవరైనా వస్తే అప్పుడు చేద్దాం. పాట పాడున్నారు. ఓకేనండి. ఓకేనండి. చేస్తున్నా. పాట దొరకలేదా? పంపించమంటారా? లేదండి, లేదు, ఉంది. తీస్తున్నాను. ఏదండి ఇప్పుడు చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళు ఎంత కాలం, ఆ పాటే కదా? కాదు, జీవితంలో ఉన్నాను ఒక పాట. మీరు రాత్రి పంపించిందా? ఒకసారి ఓకే, ఉండండి అయితే పాడతాను. లేరని ఉండండి. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నాను. ఆకాశం సరిహద్దుగా సాగిపోతూ ఉండండి అయ్యగారు ఒకసారి. ఒక పాఠం, ఆ పాటే కదా? అవునమ్మా. మీరు కూడా నా పాటు పాడాలండి, ఎందుకంటే నాకు అంతగా రాదా పాట. సరే, తప్పకుండా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. జీవితములో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా, ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం, నిరతము యేసుని స్తుతించాలని. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం, నిరంతరము యేసుని స్తుతించాలని. కూడగట్టుకున్నాను ఏంటండి? పాడండి అయ్యారు. కూడగట్టుకున్నాను సక్త సమయము, నిరంతరము యేసుని చాటించాలని. ఆయసే నిత్య రాజ్యము, ఆయసే గొప్ప సత్యము, ఆయసే నిత్య రాజ్యము, ఆయసే గొప్ప సత్యము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం,
యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం. యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాట పాడి వినిపించిన హల్లెలూయా. కుమార్కి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రాణి గారు ప్రారంభ ప్రార్థన చేస్తారమ్మా? అవకాశం ఉందా మీకు? వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. రాణి గారు. సంతృప్తి గంట అయిపోతుంది. నేర్చుకోవాలండి. ఇంకా 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 చరణాలు ఉంటాయి కదండి. ఇంకోటండి ఆకాశము స్టార్టింగ్ ఓ పాట లేకపోతే నేను పాడినండి పాట ఇంకోటి. పాట పాడేటప్పుడు ఆ పాటలు ఉన్నటువంటి అర్థాన్ని బట్టి అందులో మనం లేనమై పాడాలి. అవునండి. అందులో ఒక బాధ ఉంటే పాట పాడమంటారా? మన 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 ఫీల్ బాధతోనే పాడాలి. అందులో సంతోషం ఉంటే చక్కగా నవ్వుతూ చేసి ఆ రకంగా పాడాలి. పాటలో ఉన్నటువంటి ఆ లౌక్యాన్ని తెలుసు. మాస ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడన్నా. ఎలా ఉన్నారమ్మా? ప్రైజ్ లాడక్క. జీవితంలో నేర్చుకున్నాను పాట పాడము ఒకసారి. నువ్వేం నేర్చుకున్నావు ఒకసారి పాట ఆశ. ఏంటన్నా? జీవితంలో నేర్చుకున్నాను ఒక పాట, రాత్రి పెట్టిన పాట ఒక పాట ఒకసారి పాడు. ఏదన్నా రాత్రి నేను గ్రూప్ లో పెట్టిన పాట, లింక్ పెట్టాను, ఇది పెట్టాను. నేర్చుకోలేదన్నా. జీవితం నేర్చుకున్నాను ఒక పాట ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. ఎప్సిబా గారు ప్రైజ్ లాడండి. పాడతారు. ఇక్కడ ప్రైజ్ లాడండి. గ్రూప్ లో అందరికి ప్రైజ్ లాడండి. భూషణం గారు ప్రైజ్ లాడండి. రాణి గారు మీతో కాదు ఈ పాట పాడినాము, రాత్రి పెట్టిన పాట పాడండి. రాత్రి ఏం పాడేటని చూడలేదండి. రాత్రి నేను చూసి రాలేదు కదా. నేను అలాగలగా టీచర్ల దగ్గర తిరిగి ఎక్కువైపోయింది. మా పిల్లకి ఎగ్జామ్లు లాస్ట్ వీరండి అందుకని. నేను అయ్యగారు పాట పాడినండి. ఇదే పాడండి, మళ్ళీ పాడండి ఇదే పాట. ఈ పాట బాగా పాడండి. సార్లు విన్నాక ఇప్పుడు పాడొచ్చు అన్నయ్య. వినలేదు కదా. విన్నారా? విజయ్ కుమార్ విన్నదని నేర్చుకున్నాను. పాడమ్మా. మళ్ళీనండి మళ్ళీ అదే పాట. ఏం పాట అండి? గ్రూప్ లో పెట్టపోయారు మరి.
నేను రాత్రి ఈ పెట్టిన గ్రూప్ లో విధంలో అది మంచి పాట. అంటే చూడండి మరి ఏం నేర్చుకున్నాం మనం ఒక పాఠం. ఆ సంతృప్తి. యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం. యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం. యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం ఏర్పరుచుకున్నాను ఒక లక్ష్యం నిరంతరము యేసుని స్తుతించాలని ఏర్పరుచుకున్నాను ఒక లక్ష్యం నిరంతరము యేసుని స్తుతించాలని కూడగట్టుకున్నాను శక్తంతయు నిరంతరము యేసుని చాటాలని కూడగట్టుకున్నాను శక్తంతయు నిరంతరము యేసుని చాటాలని ఆ యేసే నిత్య రాజ్యము ఆ యేసే గొప్ప సత్యము ఆ యేసే నిత్య రాజ్యము ఆ యేసే గొప్ప సత్యము జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక సత్యం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం దేవుని స్తోత్రం. సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సమృద్ధిగా సరిహద్దుగా సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి అనే ఒక సత్యం జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం అంటే మనం వాక్యం నేర్చుకుంటున్నాం చక్కగాని మన జీవితంలో ఒక మంచి పాఠం నేర్చుకున్నాం. అదేంటంటే ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆయనలో పాపం లేదు. ఆ పాపం లేకుండా ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనం సేవిస్తున్నటువంటి మనము ఆ సంతృప్తిని, ఎందుకంటే చూస్తే కనుక లోకస్తులతో కనుక మనం కంపేర్ చేసుకుంటే జైలు పాలయ్యి లేకపోతే గొడవల్లో పడి కోర్టుల చుట్టూ తిరుగుతూ లేకపోతే నానా రకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల్లో ప్రజలు లోకంలో ఉన్నటువంటి జనము ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉన్నారు. కానీ నేను మనం అంతా కూడా కేవలం ఈ రోజులా క్షేమంగా సంతోషంగా ఉన్నామంటే అది కారణం ఏంటంటే కనుక పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తుని మనం అంగీకరించడం, పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తుని మనం
వెంబడించడం వలన కేవలం అంటే ఈ ఉన్న సంతోషం ఆయన నుంచి మనం పొందుకుంటున్నాం. ఈ సంతృప్తి ఆయన నుంచి. అయితే మనం ఎలా సాగిపోవాలంటే ఆకాశమే సరిహద్దుగా, అంటే మన యొక్క సరిహద్దు చాలా దూరం ఉండాలి ఈ యొక్క విశ్వాసంలో. ఇంకా ముందుకెళ్తే చక్కగా ఏర్పరుచుకున్నాను ఒక లక్ష్యం, నిరతము యేసునే స్తుతించాలని. కూడగట్టుకున్నాను ఖచ్చితంగా నిరతం యేసునే చాటించాలి. నా యేసే నిత్య రాజ్యం. దేవుని చిత్తమైతే రేపు ఉదయం నేను మెసేజ్ పెడతాను. రేపు సాయంత్రం, రేపు ప్రతి లక్షవారం పాటల కార్యక్రమం, చక్కటి అర్థవంతమైనటువంటి పాట, ఒక్కొక్కరు ఒక్కొక్క పాట ప్రిపేర్ అవ్వాలి. ఎంతమంది అయితే గ్రూప్లోకి ఆమేన్. లైన్లోకి వస్తారో ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాట పాడాలి. ఎందుకంటే వాక్యము పాట ప్రార్థన ఈ మూడు కూడా ఉండాలి. ఎందుకంటే అంటే పాట అనేది చక్కటి అర్థవంతమైనటువంటి మాటలతో దేవుణ్ణి మనం చూపించాలి. కేవలం ఆమేన్. ప్రార్థన, కేవలం పాఠం ఇలాగనే ఉండిపోకూడదు. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ మన జీవితాన్ని సానబెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో మన గొంతుని సానబెట్టాలి నార్మల్గా. అంటే ఇది ఏమైందంటే అలా ఆగిపోయి స్ట్రక్ అయిపోయి చూడండి, ఒక గిటార్ని కానీ కీబోర్డ్ని కానీ మనం మూల పెట్టేస్తే ఏమవుతుంది, పాడైపోతుంది. అలాగే గొంతుని వాడకపోతే కనుక ఏమవుతుందంటే రాగాలు తీయాలి, సరిగమలు తీసి సరిగమలు చెప్పి గమకాలని ఉంటాయి. అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ గొంతుకి ఏమవుతుందంటే చక్కటి రాగాన్ని మనకు ఇస్తుంది అన్నమాట. సో దేవుని చిత్తమైతే ప్రతి లక్షవారం రాత్రి పాటల కార్యక్రమం పెట్టుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడదు. కానీ నేను దేవుని చిత్తమైతే రేపు ఉదయం నేను మెసేజ్ పెడతాను. మిగిలిన రోజులు తప్పకుండా మనకు బైబిల్ స్టడీ జరుగుతుంది. ఒక్కరోజు మాత్రం అలా అంటే మనం దేవుని చిత్తమైతే దేవుడే నడిపిస్తాడు. ఎలా అంటే మనం ఈ సంతోషంలో బలపడాలి, ఇంకా దేవునిలో ఎలా స్థిరపడాలి అనే ఆలోచనలో మనం ముందుకెళ్తే మనల్ని దేవుడే నడిపిస్తాడన్నమాట. మనం ఎంత సమయం లేకపోయినప్పటికీ దేవుని సన్నిధిలో గడపడానికి ఎంతో ఇష్టపడుతున్నాం. చక్కగా ఆయా దేశాల్లో ఉన్నప్పటికీ ఒక కుటుంబ ఆరాధన ఎలా జరుగుతుంది, ఆ విధంగా మనం ఒక కుటుంబంగా సాయంత్రానికి రాత్రికాల సమయంలో ప్రతిరోజు కూడుకుంటున్నాం. ఆ కూడిక వ్యర్థం కాదు, లేకపోతే ఈ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. ఒక 4-5 వచనాలను మనం వివరించుకుని ప్రార్థన చేసుకుందాం. స్టార్టింగ్ ప్రార్థన ఇంకా అంటే ఇంకెంతో టైం లేదమ్మా. స్టార్టింగ్ ప్రేయర్ మొత్తం టోటల్ స్టార్ట్ చేసి మీరే చేద్దరు కానీ ఈరోజు ప్రార్థన చేస్తున్నారు. చాలా రోజులు ఏం ప్రార్థన చేస్తున్నారు. సరే, కొన్ని వచనాలు ఒక పారాగ్రాఫ్ లాగా 9 వచనాలు. ఈరోజు 13 అధ్యాయం. ఈరోజు 13 ఉంది. హెచ్బి గారు చూడండి, వచ్చే శుక్రవారం ఎల్లుండ ఒకవేళ అవకాశం ఉంటే కనుక మీరు నడిపింది. కానీ ఏం లేదు, భయపడితే భయపడినట్టు ఉంటుందండి, ఏమీ ఉండదండి. మీకు చక్కగా ఎవరు ఏంటనేది మీకు ప్రోగ్రామ్ చూపించేస్తాను ఉంటుంది. జస్ట్ వచ్చే వాళ్ళకేమో వందనాలు చెప్పడం, వెళ్ళిపోయిన వాళ్ళకి వందనాలు చెప్పడం, ఇంకంత మించి ఏముందండి అందులోని. ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుని చిత్తమైతే మీరు నడిపించారు. కానీ 13 అధ్యాయం 9 వచనం చూద్దాం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్ద కూడి వచ్చినందున ఆయన ధోని వచ్చి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా, మనం చూస్తే కనుక ఈ యొక్క మొదటి అధ్యాయం ఇంచుమించుగా మత్తయి సువార్త ఇప్పుడు మనలో ఉన్నటువంటి వారి కొరకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 5 ఉన్నాం. ఇప్పుడు హెప్సిబా గారి జీవిత చరిత్ర ఒక బుక్ రాసాం అనుకోండి, ఏమవుతుంది? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలా పెంచారు, ఎలా పెద్ద చేశారు, చిన్నప్పుడు హెప్సిబా గారు ఎలాగా ఆడుకునేవారు, లేకపోతే యవన వయసులో వచ్చినప్పుడు ఎలా ఉన్నారు,
తోబుట్టువులతోటి ఎలా గడిపేవారు, తర్వాత వివాహ సమయానికి వివాహం ఎలా జరిగింది, ఇదంతా కూడా ఒక బుక్ వస్తుంది. ఒక బుక్ రాయగలం. ఆశాజ్యోతి జీవితం గురించి ఒక బుక్ రాసాను. చిన్నప్పుడు ఎలా ఉంది, సూర్య మాస్టర్ గారు ఎలా పెంచారు, లేకపోతే ఎలా చూశారు, తల్లిదండ్రులు ఎలా పెంచారు, ఎలా చూశారు, అక్క చెల్లెలతోటి ఎలా ఉండేది, ఎలా గడిపేది, ఇట్లాగా ప్రతి మనిషి జీవితానికి కూడా ఒక గడిచిపోయినటువంటి విషయాలు ఉంటాయి ఇప్పుడు కూడా ప్రతి మనిషి జీవితంలో. విజయ్ కుమార్ కానీ, రాణి గారు కానీ, ఈవెన్ నా జీవితంలో కానీ జరిగిపోయినటువంటి విషయాలు అనేకమైనవి ఉంటాయి. ఇక్కడ మనం చదువుతున్నది ఎవరి జీవితం అని ఆలోచిస్తే కనుక, ఇక్కడ మనం చదువుతున్నది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రని మనం చదువుతున్నాం. ఆయన సేవ ఎలా చేశారు, ఆయన శిష్యుని ఎలా తయారు చేశారు, ఏమని తయారు చేశారు, పరలోకానికి ఈ భూలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసాలని ఎలా వివరించాడు ఆయన. అర్థమవుతుందా మీకు? ఎలాగా వివరించాడు. ఆయన మనకులాగే భోజనం చేశారు, మనకులాగే బట్ట కట్టుకున్నారు, మనకులాగే నిద్ర లేకపోతే పడుకుని లేవడం, ఇవన్నీ కూడా మనకులాంటి పరిస్థితులే. అయితే ఆయనలో లేనిది ఏంటంటే పాపము, ఆయనలో లేనిది ఏంటంటే ఇహలోక సంబంధమైనటువంటి యొక్క ఆశలు, కోరికలు, లేకపోతే ఇవి లేదు. ఆయన పరసంబంధి అయి ఉన్నాడు. సో నీ మాట ఎందుకు చెప్తున్నానంటే కనుక, మనం చదువుతున్నటువంటి అధ్యాయాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర. ఇప్పుడు ఇంతకాలం నార్మల్గా మీకు బైబిల్ అంటే, అమ్మో ఇది బైబిలు, దేవుని వాక్యము, ఇది గ్రంథం పరిశుద్ధమైనది, ఇట్లాంటి ఒక ఆలోచనలో మనం ఉంటాం. ఇంతకీ మత్తయిలో సువార్తలో ఏముందనేది మనకి అంత అవగాహన లేదు. కానీ ఈ రోజున వచనాన్ని అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఆలోచిస్తే కనుక, ఒక పరమాత్ముని, ఒక పరిశుద్ధుని యొక్క జీవిత చరిత్ర మత్తయి సువార్తలో వ్రాయబడింది. ఆయన ఏ విధంగా సేవ చేశారు, ఆయన ఏ విధంగా అనేక మందిని రక్షించారు అనే విషయం ఇందులో మనం చూడగలుగుతున్నాం. అయితే ఆ దినమందు 13వ అధ్యాయం 1వ వచనం, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్ద కూర్చుండిన ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్నులో లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఇప్పుడు పరలోక రాజ్యము ఎలా ఉంటది అనే విషయాలని ఉపమాన రీతిలో చెప్పడం ప్రారంభించాడు యేసుక్రీస్తు వారు. ఇంచుమించుకి 13వ అధ్యాయంలో చాలా ఉపమానాలు ఉంటాయి పరలోక రాజ్యం గురించి. ఉపమానం అంటే గనక పరలోక సంబంధమైనటువంటి మర్మాన్ని, అంటే రహస్యాన్ని, పరలోక సంబంధమైన, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు ఈ విషయం. ఉపమానం అంటే ఏంటి? పరలోక సంబంధమైనటువంటి ఒక రహస్యాన్ని భూలోక సంబంధమైనటువంటి ఒక విషయంతో, ఉదాహరణతో పోల్చి చెప్పడమే ఉపమానము. 3వ వచనంలో ఉపమాన రీతిగా చెప్పాను. సరే, ఇక్కడ విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ విత్తువాడు విత్తుట కంటే నాట్లు వేయడానికి, వరి జల్లడానికి, మొక్కలు రావడానికి, విత్తడానికి మొదలు ప్రారంభమయ్యాడు. ఇక్కడ విత్తువాడు విషయాలు ఏంటంటే కనుక, వాక్యం ప్రకటించేవాడు, విత్తేవాడు, వాక్యం ప్రకటించేవాడుగా విత్తేవాడు ఉన్నాడు. విత్తనాలు వేసేవాడు ఎవరంటే వాక్యపు విత్తనాలు. అయితే ఈ వాక్యపు విత్తనాలు వేస్తారు కానీ కొన్ని విత్తనాలు అంటే ఎక్కడ పడతాయి? త్రోవ పక్కన పడతాయి. పక్షులు వచ్చి వాటిని మృంగివేసును. అంటే వాక్యం బోధిస్తారు కానీ ఈ వాక్యం మామూలుగా ఇది కొంతమంది చెవుల్లోకి వెళ్ళదు. మామూలుగా వింటారు అంతే తప్ప వారి చెవుల్లోకి వెళ్ళదు.
వారి చెవుల్లోకి వెళ్ళనటువంటి వాక్యము ఏమవుతుందంటే, అమ్మ సుజాత్ గారు ప్రైజ్ రండి, ఏమవుతుందంటే సాతాను ప్రైజ్ లార్డ్ అన్న. ఎత్తుకుపోతుంది. ప్రైజ్ రండి. మళ్ళీ 5వ వచనం చూస్తే కొన్ని చాలా మన్ను లేని రేతనాలను పడెను. అక్కడ మన్ను లోతుగా, ఆ మన్ను లేదు లేకపోతే రాతి నేల అంటే వారి హృదయాలు కఠినమైనవి. కఠినమైనటువంటి హృదయాలలో వాక్యం పడితే ఉపయోగం లేదు. అర్థమవుతుంది కదండి. ఉండనందున అవి వెంటనే మొలిచిను గాని సూర్యుడు ఉదయించి అప్పుడు వెండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడిను. ముండ్ల పొదలు అంటే వారు అనేకమైనటువంటి బంధకాల్లో ఉంటారు. వారికి వాక్యం ప్రకటించిన వారికి ఫలితం లేదు. ఆ బంధకాల నుంచి బయటికి రావాలి, రాతి హృదయాల నుంచి బయటికి రావాలి. 8వ వచనం, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవి గలవాడు వినుగాక అని చెప్పాను. ఇప్పుడు 8వ వచనం మనకు సంబంధించిన వచనం ఇది. కొన్ని మంచి నేలను పడి అంటే వాక్యం ప్రకటిస్తున్నటువంటి ప్రకటన మంచి నేల అంటే ఇగో వింటున్నటువంటి మీరు మంచి హృదయాలు కలిగి వాటిని పాటించి వాటిని అనుసరించి ముందుకు నడుచుకోగలిగినప్పుడు అది మంచి నేల అవుతుంది. అప్పుడు ఆ విత్తనం చక్కగా మొలుస్తుంది. అంటే మీలో నుంచి వాక్యం పనిచేస్తుంది, మీలో నుంచి వాక్యం మాట్లాడగలరు, మీలో నుంచి వాక్యాన్ని ప్రకటించగలరు, మీలో అనేక మంది వాక్యాన్ని చూడగలరు, క్రీస్తుని చూడగలరు. ఇది ఏమవుతుందంటే ఈ విషయం మంచి నేల, మంచి హృదయము, వాక్యము స్థిరపడడానికి ఒక మంచి నేల. అంటే ఏమవుతుందంటే మీలో నుంచి 100 అది ఫలిస్తుంది, ఒకటి 60 ఫలిస్తుంది, ఒకటి 30 ఫలిస్తుంది. సో ఇదనమాట అండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి విత్తనాలు మంచి మంచి లేకపోతే విత్తువాడు, విత్తనాలు, త్రోవ పక్కన పక్షులు, ఇవన్నీ కూడా ఇదంతా కూడా చెప్పబడుతుంది. ఆత్మీయమైన అర్థం ఏంటంటే వాక్యం ప్రకటిస్తారు కానీ వినేవాళ్ళు తక్కువ, వినేవాళ్ళు ఉంటారు కానీ దాంట్లో స్థిరపరుచుకునే వాళ్ళు తక్కువ. అర్థమవుతుంది కదా. ఇదనమాట ఈ యొక్క మొదటి 9 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు విత్తువాని యొక్క ఉపమానము, విత్తువాని యొక్క ఉపమానము. దేవునికి మహిమ కలుగును గాక. మంచి సమయంలో 9 నిమిషాలు మాత్రం 8 నిమిషాలు ఉంది. సహోదరు విజయ్ కుమార్ ప్రార్థన నడిపిస్తారు. మా సుజాత్ గారు రేపటి నుంచి ప్రతి లక్షవారం పాటల కార్యక్రమం, ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాట ప్రిపేర్ అవ్వాలి. అర్థవంతమైనటువంటి పాట, ప్రతి లక్షవారం రాత్రి పాట పాడాలి. ఏ పాట అయినా పాడాల్సిందే. పాటలు పాడితే రాన్న పాటలు ఏ పాట అయినా చక్కగా లోతైన అర్థం ఉంది. ఆ పాటని పాడేటప్పుడు చక్కగా, ఇప్పుడు బాధాకరమైన పాట అనుకోండి, సంతోషం మొహంతో పాడకూడదు ఎప్పుడు కూడా. అవునండి, అవునవునండి. సంతోషకరమైన పాటని బాధాకరంగా పాడకూడదు. అంటే అందులో ఉన్నటువంటి పదాలలో ఉన్నటువంటి అర్థవంతంగా మన మొక్క కవలికలు లేకపోతే మన ఎక్స్ప్రెషన్స్ ఉండగలగాలి. అంటే దాన్ని అనుభవిస్తూ పాడగలగాలి పాటను. సో ప్రయత్నం చేయండి. దేవుని చిత్తమైతే రేపు సాయంత్రం ఈ కార్యక్రమం పెట్టుకుందాం మనం. మా విజయ్ కుమారి ప్రార్థన చూడండి. అదే మోస్ట్లీ పాసిబుల్ అవుతుందంట. లేదు విజయ్ కుమార్ ఇబ్బంది లేదు, లేకపోతే మరొకరు చేస్తారు. అయితే చేయమనండి, మా అమ్మ పిలుస్తుంది. ఓకే ఓకే మీరండి. హెప్సిబు గారు చేస్తారు ప్రార్థన. అవకాశం ఉందండి, చేయండి చేయండి. అర్థం చేసుకుందామండి. కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన దేవ, పరలోకపు రాజు, గడిచిన దినం నుంచి దినం వరకు సజీవ రక్షణ భద్రపరిచిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువు, అలాగే నా తండ్రి నాయన ఈ రాత్రి సమయంలో నేను జ్ఞానించుకోవడానికి మా అందరికి అనేకమైన దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువు, నన్ను నేను జ్ఞానించుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చినందుకు నా తండ్రి కోట్లాది స్థుతులు ప్రభువు. అలాగే నా తండ్రి నాయన ఈ జూమ్ యాప్ నా తండ్రి నడిపించున్న దైవజనులు కూడా నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. నేను ఇంకా అభివృద్ధి పరచమని అడుగుతున్నాను. అలాగే నా తండ్రి నాయన ఒక విత్తనము నా తండ్రి నాయన
మంచిగా నూరందరగా పరందరగా ఫలించినట్టు అలాగే ఈ జూమ్ యాప్ కూడా నా తండ్రి ఇంకా ఫలించేలా సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను గొప్ప దేవా నీకే అనేక మంది నన్ను ఇంకా మారినది అనేకమైన అద్భుత కార్యాలు నా తండ్రి ఈ జూమ్ యాప్ లో జరిగేలాగా మీరు గొప్ప అవకాశం ఇచ్చినందుకు గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి. అలాగే నా తండ్రి ఈ జూమ్ యాప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. దైవజనం బాగా చెప్తుంది వారి తండ్రి గారిని పోషణ గారి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను అయ్యా నా తండ్రి. అలాగే తండ్రి నాయన ఆశీర్వాద్ గారిని విజయ్ కుమార్ గారిని నా తండ్రి సుజాత గారిని పోషణ గారిని అలాగే నా తండ్రి నన్ను ప్రతి ఒక్క బిడ్డను కూడా గ్రూప్ లో ఉన్న అనేక మంది ఇంకా ఉన్నారు ప్రభు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలకైతే అవసరాలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభు నీకు తెలుసు నా తండ్రి. అలాగే ప్రతి ఒక్క బిడ్డ అవసరాలు తీర్చే గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇంకేమిచ్చి మేము రుణం తెరచలేగన్నా తండ్రి అయినప్పటికీ కూడా మేము ఎంతగానో పాపులమైనప్పుడు కూడా మమ్మల్ని ఎంతగానో ఆయన ఈ సజీవ రెక్కలను భద్రపరుచుకున్నావు ప్రభు నా తండ్రి నీకే వందనాలు ప్రభు నాయన స్తోత్రాలు తండ్రి. హెచ్చరిగిన దేవా నీకే వందనాలు తండ్రి. అలాగే మత్తేశ్వర రాజుండగా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి తెలివిని జ్ఞాపక స్థితిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆ బిడ్డలకి ఇంకా అనేకంగా ఇంకా తెలివిని జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే నేను ప్రతి ఒక్క బిడ్డ బయట మాటలు వినేలాగా అవి అనుసరించుకుని ఇంకా మర్మాలు మేము తెలుసుకునేలాగా మాకు సహాయం ఇచ్చేయమని అడుగు తెలివిని దయచేయండి ప్రభు. మేము విన్న ప్రతి వాక్యం కూడా మన హృదయంలో భద్రపరచుకుని మీరే సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాం గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి. అలాగే నేను గ్రూప్ లో ఎవరికైనా ప్రార్థనలు ఉన్నాయేమో మాకు తెలియదు ప్రభు. నీకు తెలిసిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలు తీర్చే గొప్ప దేవా నీకే వందనాలు తండ్రి. అలాగే ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను అయ్యా నీకే వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభు. అలాగే నా తండ్రి అలాగే నేను చేసిన ప్రార్థన నీ పాదాలు చెంతక చేసి దీనిలమైన అల్పమైన చేసిన ప్రార్థన నీ పాదాలు చెంతక చేసుకున్నాను. నా ప్రార్థన నెరవేర్పు చూపించి పని నేను ప్రేమ చేసింటే క్షమించమని యేసు పరిశుద్ధ నామములో బతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. యేసు నామం సంపూర్ణ విజయం నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలండి అందరికి. చూడండి సుజాత గారు రాత్రి పెట్టిన పాట పాడండి ఒకసారి మీరు. సుజాత గారు మరి అంత క్లారిటీగా అయితే రాదండి పాడతాను. ఎలా వచ్చినా పర్లేదు పాడింది. ఓకే గ్రూప్ లో ఉన్నా జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక్క సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. వెరీ గుడ్, బాగా పాడారు, మంచి రాగం. రేపు సాయంత్రం ప్రిపేర్ అవ్వండి, మంచి పాట ప్రతి ఒక్కరు. ఓకేనండి, నేర్చుకుంటానండి, నేర్చుకుని చెప్పి
ఏ పాట అయినా పర్లేదు, మంచి అర్థవంతమైన పాట, చక్కగా ఆ పాటను ఓకే అనుభవిస్తూ అనుభవించడం అంటే పాటలో లీనమయ్యి చక్కగా ఓకే ఓకే మంచి రాగంలో చదువుతాం. ఆశ, రాణి గారు అందరూ కూడా అక్షరాలు చదవద్దు, పాటలో అక్షరాలు చదవకూడదు, రాగం తీస్తూ పాడాలి చక్కగా అమ్మా. ఓకే. ఉమ్. నా గురించి కూడా ప్రార్థన చేయండి, నేను కూడా నేర్చుకోవాలని. ఆ, పాత అయినా పర్లేదు కదండి. ఏ పాట అయినా పర్లేదండి.